హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇదైతే తాటి పండు అండి. అప్పుడే చెట్టు కింద రాలింది. మా ఊరిలో కదా, అక్కడ చెట్లు ఉన్నాయి. తాటి పండు అప్పుడే చెట్టు కింద రాలింది. ఇంకా ఫ్రెష్గా తాటి రొట్టె చేసుకుందాం అనిపించింది. అందుకని కొంతమంది తురుముతారు కదండి, తురిమే కన్నా ఇదేదో కొంచెం వాటర్ వేసి ఇలాగా చింతపండు పిసికినట్టుగా పిసికితే కొంచెం గుజ్జు మెత్తగా జ్యూస్ అయింది. మామిడిపండు జ్యూస్లా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇదేదో ఐడియా బాగుంది అనుకుని ఇంకా ఇలానే పాలు అయిపోయినాక తురిమే కన్నా ఇగోండి చాలా మెత్తటి జ్యూస్ వచ్చేస్తుంది. బాగా మెత్తగా పిసుకుతుంటే తాటిపండు చాలా బాగుందండి. అదేమో మినప్పు రుబ్బులో వేసి మినప్పు రుబ్బు, కొంచెం బెల్లం, తర్వాత మీ తాటి గుజ్జు కలిపి ఉప్పు వేసి రొట్టెలా కాల్చానండి. చాలా టేస్ట్ కూడా బాగుంటాయి. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అనేవారు, అప్పుడు తినేవారు. ఈ పండు మామిడి పండులాగే చీకేసేవారటండి. మామిడి పండు మనం తింటాం చూడ, అలాగనే తినేవారంట అప్పట్లో అయితే. ఇగోండి రొట్టెలా కాల్చాను, చాలా టేస్ట్గా. అసలు ఈ తాటిపండు గుజ్జు ఇందులో వేసి జ్యూస్ చేశాను రొట్టె పెట్టాను అన్నట్టుగా ఏం లేదండి. అసలు నార్మల్ రొట్టె కాల్చుకొని తిన్నట్టుగా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సంవత్సరంకి ఒకసారి ఇలాంటి ఐటమ్స్, హెల్తీ ఐటమ్స్ తింటే చాలా మంచిది అని తినడం అంతేనండి. కానీ బాగా వచ్చాయి కూడా ఐటమ్స్ కూడా. రొట్టె కూడా చాలా బాగా వచ్చింది, తియ్యగా చాలా బాగుంది. కొంచెం కొత్త రకం టేస్ట్ అనిపించింది అనమాట. ఆ రొట్టె కొత్త రకంగా టేస్ట్గా అనిపించింది.